మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దైవాగ్ని పరిచర్య ద్వారా అందించబడుతున్నటువంటి సువార్త పాఠ్యభాగాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరును ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. తప్పనిసరిగా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆదికాండము నుండి 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సర్పము యుక్తి గలదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అవునండి, సర్పం అంటే సాతానే. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను వలలో పడి చాలామంది నలిగిపోతూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. సర్పము చాలా యుక్తి గలదండి. చాలామంది స్త్రీలను మోసగిస్తుంది, చాలామంది పురుషులను మోసగిస్తుంది, చాలామంది కుటుంబాలను మోసగిస్తుంది, చాలామంది జీవితాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తుంది. ఆ యుక్తి కలిగినటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల్లో పడకుండా ఉండాలి అంటే దైవ మార్గములో మనం నడవాలి. దేవుని వాక్యం చెప్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యుక్తి కలిగినటువంటి సాతాను యొక్క సర్పము యొక్క చేతిలో మనం పడకుండా ఉండాలి అనంటే వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా జీవించాలి, దేవుని సన్నిధిలో మెలకువగలిగి ఉండాలి. దేవుని వాక్యంలో చెప్తుంది కదా, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో చూడండి, చాలా జంతువులు మనకి కనబడతా ఉంటాయి. సింహాలు కనబడతా ఉంటాయి, పులులు కనబడతా ఉంటాయి, చాలా జీవరాశులు మనకి కనబడతా ఉంటాయి. యుక్తి గలది ఏది తెలుసండి? సర్పం. ఈ సర్పం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సర్పం అంటే లూసిఫర్, సర్పం అంటే సాతాను. మనుషులను పాడు చేస్తూ ఉంది, కుటుంబాలను పాడు చేస్తూ ఉంది. భయంకరమైనటువంటి ఘర్షణలు, పోరాటాలు, తగాదాలు, విభేదాలు కలిగించేది ఎవరనుకుంటున్నారు? సాతానే. అసమాధానాన్ని కలిగించేది కూడా సాతానే. సంసారాన్ని, కాపురాన్ని పాడు చేసేది కూడా సాతానే. సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా పాడు చేసేది కూడా సాతానే. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను చేతిలో మనం పడకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. అరుణోదయమున లేచి ఉదయకాల సమయంలో కన్నీటితో ప్రార్థన చేయి. సాతాను చేతిలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎంతమంది ఈరోజు సాతాను చేతిలో పడి, సాతాను కబంధ హస్తాల్లో పడి భయంకరంగా హింసించబడుతున్నారో తెలుసండి. చాలా కుటుంబాలు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఈరోజు నువ్వెవరివైనా కానీ మన జీవితాల్లో, మన వ్యక్తిగత కుటుంబాల్లో, మన జీవిత పరిస్థితుల్లో సాతాను యొక్క కబంధ హస్తాల నుండి మనం బయటికి రావాలి అంటే వాక్యమే మన జీవితానికి ఆదర్శమైనది. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, సర్పమే ఆదామును అవ్వను మోసగించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు నేను సాతాను చేతిలో పడి సాతాను మనల్ని మోసగించకుండా ఉండాలి అనంటే వాక్యానుసారంగా మనం జీవించి దేవుని కృపలో వర్ధిల్లినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. సాతాను కబంధ హస్తాల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేసి బలపరిచి అభిషేకించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.